దైవ మర్మములు. సహోదరుడు భక్తి సింగ్ గారి అనుభవములో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు. మే 28. దావీదు అంతకంతకు వర్ధిల్లెను, సైన్యములకు అధిపతియగు యెహోవా అతనికి తోడుగా నుండెను. 2 సమూయేలు 5:10. దేవుడు దావీదును హెబ్రోను, సియోను అను స్థలములకు నడిపించి కొన్ని దేవుని నియమములను అనుసరించడం ద్వారా తాను వ్యక్తిగతముగాను సమాజముగాను కోల్పోయినదంతటినీ ఎలాగూ సంపాదించుకొనగలిగానో మనం చూస్తేమి. దావీదు హెబ్రోనులో 7 సంవత్సరముల 6 నెలలు నివసించిన తర్వాతనే సియోనునకు వచ్చెను. మొట్టమొదట దేవుడు దావీదును హెబ్రోనులో సిద్ధపరచవలసి వచ్చెను. సహవాసం యొక్క సంపూర్ణ భావమును దావీదు అచట నేర్చుకునగలిగాను. అక్కడి నుండి దావీదు సియోనుకు తీసుకొని రాబడెను. ద్వితీయోపదేశకాండము 7లో ఉన్నట్లు కనాను దేశంలో నివసించుచున్న 7 జనాంగములను ఇశ్రాయేలీలు తోలివేయవలననియు, వారితో ఏ నిబంధనయు చేసుకునకూడదనియు, వారితో వివాహ సంబంధములు ఏర్పాటు చేసుకునకూడదనియు చూచెదము. వారి మానవ జ్ఞానమును అనుసరించి వారు దేవుని ఎడల తప్పిపోయిరి. ఆ 7 జనాంగములు అక్కడే నివసించి ఇశ్రాయేలు జనాంగమునకు గొప్ప నష్టమును తీసుకుని వచ్చిరి. 2 సమూయేలు 5లో ఎట్లు దావీదు ఈ 7 జనాంగములలో ఒకటైన యెబూసీయులను జయించి సియోనును వశపరుచుకొనెనో, ఆ పట్టణంలో తన సింహాసనమును ఎట్లు స్థిరపరచనో చదివేదము. తర్వాత తన గర్వమనడి పాపమును బట్టి ప్రజలను లెక్కించవలనని పట్టుపడెను. అందువలన ప్రభు అతనిని శిక్షించెను. తర్వాత ప్రవక్త ద్వారా తనకి ఇవ్వబడిన ఆజ్ఞ ప్రకారం అరౌనా కలమునకు దావీదు వెళ్ళెను. అక్కడ దేవునికి ఒక బలిపీఠం కట్టు ద్వారా మందిరం కొరకైన స్థలమును కనుగొనెను. సియోను విషయమైన మొదటి నియమము ఇదే. దేవుని ఆలయము ఉండవలసిన స్థలం ఇదే. ఆయన నివాస స్థలము యొక్క ఉనికి మనము చూడవలననియే మనల్ని దేవుడు సియోనునకు తెచ్చును. సంపూర్ణముగా విరగొట్టబడి తగ్గించుకున్న తర్వాతనే దావీదు ఆ స్థలమును కనుగొనెను. మొదటిదిగా మనం దేవుని స్వంత మార్గములోనికి తీసుకొని రాబడవలెను. రెండవదిగా ఆయన సేవలో మన స్వంత జ్ఞానము, తెలివితేటలు, యోగ్యతల మీద ఆధారపడకూడదు. మందిరం కొరకైన స్థలమును దేవుడు దావీదునకు బయలుపరిచిన పిదప మందిర నిర్మాణము కొరకైన మచ్చును రాత మూలంగా దేవుడు ఆయనకిచ్చెను. సియోను యొక్క 2వ దైవ నియమము అదియే. ఇది మన వ్యక్తిగత, కుటుంబ, సంఘ జీవితముల కొరకు గల పరలోకపు ఏర్పాటు. మొదటి దినవృత్తాంతము 28వ అధ్యాయం 19వ వచనం. ప్రైజ్ ది లార్డ్.